రైట్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీవీకే అధినేత విజయ్ ప్రస్తుతం లోక్ భవన్కు వెళ్తున్నారు. మరి కాసేపట్లో గవర్నర్ను కలవబోతున్నారు ఆయన. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకారానికి సంబంధించిన క్లారిటీ కూడా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. चलो రైట్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్ భవన్కు టీవీకే చీఫ్ విజయ్ చేరుకున్నట్టుగా కూడా మనకి సమాచారం అందుతోంది. మరి కొద్దిసేపట్లో ఆయన గవర్నర్తో భేటీ కానున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి క్లారిటీ వచ్చిన నేపథ్యంలో విజయ్ ఆయన వద్దకు చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో ప్రభుత్వానికి ఏర్పాటుకు సంబంధించి ఆయన గవర్నర్తో మాట్లాడనున్నారు. మరికొద్దిసేపట్లోనే ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించింది కూడా అఫీషియల్గా ఏమన్నా ప్రకటించే ఛాన్సెస్ ఉన్నాయా? ఈ నేపథ్యంలో లోక్ భవన్ వద్ద పరిస్థితి అటు ఫ్యాన్స్ కానీ పార్టీకి సంబంధించిన వాళ్ళ కోలాహలం అయితే కనిపిస్తోంది. ఇప్పుడు మనం చూస్తున్నాం లోక్ భవన్, చెన్నై లోక్ భవన్లో టీవీకే విజయ్కి సంబంధించిన కాన్వాయ్ చేరుకుంటున్న సిచ్యువేషన్స్ ఆల్రెడీ చూస్తున్నాం. ఇటు ఫ్యాన్స్కి కానీ ప్రజలకు కానీ అభివాదం చేస్తూ విజయ్ అక్కడికి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో ఆయన గవర్నర్ను కలవబోతున్నారు. రైట్ ప్రెజెంట్ మనం చెన్నైలోని సిచ్యువేషన్ చూస్తున్నాం. టీవీకే చీఫ్ విజయ్ తన ఇంటి వద్ద నుండి, తన నివాసం వద్ద నుంచి లోక్ భవన్కు బయలుదేరారు. దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. మరికొద్దిసేపట్లో ఆయన గవర్నర్ను కలవబోతున్నారు. అంతేకాకుండా తమ మద్దతు పత్రం ఏదైతే ఉందో ఆయనకు సమర్పించి ఇటు ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన కూడా ఆయనతో చర్చించబోతున్నారు. మరికొద్దిసేపట్లోనే విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి అఫీషియల్గా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేది టీవీకే వర్గాల నుంచి వెలువడే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి చెన్నై నుంచి మా ప్రతినిధి లోకేష్ జాయిన్ అవుతున్నారు. లోకేష్, ఆల్రెడీ ఇటు ఫ్యాన్స్ కానీ పార్టీకి సంబంధించిన అభిమానులతో అక్కడ కోలాహలం నెలకొన్నట్టుగా కూడా మనకి సమాచారం అందుతోంది. దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? మరికొద్దిసేపట్లో లోక్ భవన్కు చేరుకోబోతున్నారు విజయ్. ఏంటి అప్డేట్స్? కార్తిక్, కొద్ది క్షణాల క్రితమే కూడా టీవీకే అధినేత విజయ్ ఇటు లోక్ భవన్ కి తన వాహనాలు గుండా వాహన శ్రేణిలో బయలుదేరినట్లుగా కూడా మనకు విజువల్స్ వస్తున్నాయి. అవి సాక్షి టీవీ స్క్రీన్ పైన మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. అయితే ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలను కూడా కూడబెట్టారు విజయ్. లాస్ట్ మూమెంట్ వరకు కూడా ఎన్నో ఒడిదుడుకుల నడుమ 3 పార్టీల సపోర్ట్ తో, అంటే ఇటు వామపక్షాలైనటువంటి సిపిఐ, సిపిఎం, అదేవిధంగా వీసీకే పార్టీల మద్దతుతో కూడా పూర్తి మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాల్లో ఆయన సాధించగలిగారు. అందులో భాగంగానే వాటి అనుమతి పత్రాలను, అంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి మద్దతు ఏదైతే ప్రకటించాయో ఆ పార్టీలో మద్దతు ప్రకటిస్తున్నట్టు అనుమతిస్తున్నటువంటి వారు ఇచ్చినటువంటి లేఖలు తీసుకొని ఆయన బయలుదేరడం జరిగింది. కొద్ది క్షణాల్లోనే ఇటు లోక్ భవన్ లో గవర్నర్ తో ఆయన భేటీ కానున్నారు. దాదాపు 30 నిమిషాల పాటు గవర్నర్ తో విజయ్ భేటీ నడవనుంది. అంటే ప్రభుత్వ నిర్మాణానికి ఇటు గవర్నర్ అనుమతి పొందడంతో పాటు ప్రమాణ స్వీకారానికి తాను అనుకున్నటువంటి తేదీ, మిగిలినటువంటి వివరాలు, ఏదైతే ప్రమాణ స్వీకారాన్ని వేదికని చూస్ చేసుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే అక్కడ ఏర్పాట్లకు ఇప్పటికే సిఎస్ అనుమతి అర్థాంతరంగా నిలిపివేయడంతో దాన్ని తిరిగి ప్రారంభించుకోవడానికి కావాల్సినటువంటి అనుమతులను కూడా ఇవ్వాలని చెప్పి కూడా గవర్నర్ కోరనున్నారు. ఈ సందర్భంలో వన్స్ గవర్నర్ తో భేటీ ముగిసిన తర్వాత ఇటు సీఎం గా, అంటే డిక్లేర్డ్ సీఎం గా కూడా వన్స్ సీఎం క్యాండిడేట్ గా డిక్లేర్డ్ సీఎం క్యాండిడేట్ గా గవర్నర్ నుండి కూడా ఒక ప్రకటన విడుదలవుతుంది. అనంతరము ఇప్పటికే టీవీకే అధినేత విజయ్ కోసం ఒక డిక్లేర్డ్ సీఎం గా, అంటే ఇప్పటికే కూడా ఎలక్టెడ్ గా అయిన నేపథ్యంలోనే పూర్తి స్థాయి మెజారిటీ కూడా గవర్నర్ ముందర ఉంచుతారు. కాబట్టి ఆయన్ని అధికారికంగా కూడా కాన్వాయ్ ని రెడీ చేసి వచ్చారు ఆయన కోసము. ఆ కాన్వాయ్ గుండా తిరిగి విజయ్ నివాసానికో లేదా ఆయన పార్టీ కార్యాలయానికో చేరి ఇటు తనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, తనకు మద్దతు ప్రకటించినటువంటి 3 పార్టీలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మీడియా ముఖంగా నిర్వహించనున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే టీవీకే విజయ్
తమిళనాడు రాష్ట్రానికి ఒక నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ సమయం ఆసన్నమైంది అని తెలుసుకున్నటువంటి విజయ్ అభిమానులు కావచ్చు, టీవీకే కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా టీవీకేకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇటు కూటమిగా కలిసి వచ్చి మద్దతు ప్రకటించినటువంటి మిగిలిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు, సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల అయితే మాత్రం సంబరాలు కూడా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మరికొద్ది సేపట్లో ఇటు విజయ్ రాగానే కూడా ఆ ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా లోక్ భవన్ నుంచి కూడా మన సాక్షి కెమెరా నుంచి ఇటు స్క్రీన్ పైకి ప్రజలందరికీ కోసం కూడా చూపెట్టేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నాం. కార్తిక్, లోకేష్, అంటే ఇప్పుడు 118 ఎమ్మెల్యేల మద్దతుకు సంబంధించి ఒక అబ్జెక్షన్ పెట్టే అవకాశం ఉంది అనే వార్త ఒక ప్రస్తుతం సర్క్యులేట్ అవుతోంది. విజయ్ 2 చోట్ల గెలిచారు. అట్ ప్రెసెంట్ వచ్చేసరికి 117 మ్యాజిక్ ఫిగర్ ఎగ్జాక్ట్గా దాన్ని మెన్షన్ చేసే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా ఒక టాక్ వినిపిస్తోంది. ఏంటి మరి ఛాన్సెస్ ఏమున్నాయి? ఎగ్జాక్ట్ గా మనం ఇక్కడ గమనించాల్సింది ఒకటి, టీవీకే పార్టీకి సంబంధించి తాను ఏదైతే సింగిల్ గా పోటీ చేశాడో ఆ పార్టీకి సంబంధించి 108 స్థానాలు సాధించాడు. అయితే 108 స్థానాల్లో తాను 2 స్థానాల్లో పోటీ చేశాడు కాబట్టి ఒక చోట రిజైన్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు 107 స్థానాలు టీవీకే పార్టీకి సింగిల్ లార్జెస్ట్ స్థానాలుగా కూడా చెప్పొచ్చు. సో 107 స్థానాలు ఆల్రెడీ విజయ్ వద్ద ఉన్నాయి. ఇటు రెండవ రోజే కూడా ఫలితాల రెండవ రోజే కూడా కాంగ్రెస్ మద్దతు కోరడం జరిగింది విజయ్. సో కాంగ్రెస్ సుముఖంగా తమ మద్దతును ప్రకటించింది. అధిష్టానం సైతము ఇకపై ముందున్న రోజుల్లో కూడా విజయ్ తోనే కలిసి అన్ని ఎన్నికల్లో ముందుకెళ్తామని చెప్పి కూడా ఒక ప్రకటన కూడా జారీ చేసింది. దాంతో విజయ్ బలం 113కు చేరుకుంది. సో 113కి చేరుకున్న తర్వాత ఒక స్థానం ఏదైతే తగ్గించాలని మనము ముందుగానే చెప్పడం జరిగిందో విజయ్ రిజైన్ చేసేటువంటి స్థానము మైనస్ చేస్తే 112 స్థానాలు. సో 112 స్థానాలకి ఇక మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడానికి కావాల్సినటువంటి స్థానాలు 6 స్థానాలే కాబట్టి ఆ 6 స్థానాలు ఇటు వీసీకే పార్టీ నుంచి 2 స్థానాలు, సిపిఐ పార్టీ నుంచి 2 స్థానాలు, సిపిఎం పార్టీ నుంచి 2 స్థానాలు, ఇక్కడ ఎగ్జాక్ట్ ఫిగర్ 6 స్థానాలు కాబట్టి ఆ 112 + 6 ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయ్యాయి. 118 మ్యాజిక్ ఫిగర్ కి ఏదైతే టీవీకే విజయ్ రెండో స్థానం కూడా మైనస్ చేసి చూసినప్పటికీ కూడా మ్యాజిక్ ఫిగర్ అయినటువంటి 118 చాలా క్లియర్ కట్ స్థానాలుగా ఉంది కాబట్టి గవర్నర్ నుండి ఎటువంటి అబ్జెక్షన్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా క్లియర్ అయినటువంటి మెజారిటీ ఉంది కాబట్టి గవర్నర్ కూడా ఆ అనుమతి పత్రాలు ఏదైతే తాను డిమాండ్ చేశాడో ఆ అనుమతి పత్రాలను ఒకసారి పరిశీలించిన తర్వాత ఖచ్చితంగా విజయ్ ప్రభుత్వ నిర్మాణానికి ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇచ్చి తీరాల్సిందని కూడా న్యాయ నిపుణులతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కార్తిక్, లోకేష్, అంటే నెక్స్ట్ ఏంటి అనేది ప్రధానంగా చర్చకు రాబోతోంది. ఆల్రెడీ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన డేట్ రాగానే మంత్రివర్గ కూర్పు ఎలా ఉండబోతోంది, ఈ ప్రామిసెస్ తగ్గట్టుగా కాంగ్రెస్ కానీ లెఫ్ట్ పార్టీలకు కానీ మంత్రి పదవులు ఆఫర్ చేశారు అన్నట్టుగా కూడా ఒక వార్త సర్క్యులేట్ అవుతోంది. దానికి సంబంధించి సంతృప్తి చెందారా? ఒకవేళ అదే కరెక్ట్ అయితే ఖచ్చితంగా ఏదైతే ఫలితాల అనంతరం మొదటగా ఇటు విజయ్ కి మద్దతు తెలిపినటువంటి కాంగ్రెస్ పార్టీ వద్ద 5 స్థానాలు ఉన్నాయి. 5 స్థానాలు పూర్తిగా మద్దతు ప్రకటించడమే కాకుండా రాబోయే రోజుల్లో కూడా తమ యొక్క మద్దతు, తమ యొక్క బలము, అదేవిధంగా తమ యొక్క వ్యూహ రచన అంతా కూడా విజయ్ కి అండదండగా నిలుస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి పరిస్థితి. సో విజయ్ పార్టీ కాకుండా లార్జెస్ట్ నెంబర్ కలిగినటువంటి పార్టీ ఆ కూటమిలో విజయ్ కూటమిలో చెప్తే కాంగ్రెస్ పార్టీగానే చెప్పాలి కాబట్టి 5 స్థానాలు కలిగినటువంటి ఆ పార్టీకి 2 మంత్రి పదవులు ఇచ్చేటువంటి ఆలోచనలో విజయ్ ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మరోవైపు ఇవాళ ఏదైతే ప్రభుత్వ ఏర్పాటుకు ఎంతో సహకారం అందించినటువంటి వీసీకే పార్టీకి సంబంధించి 2 స్థానాలు, వామపక్షాలైనటువంటి సిపిఐ, సిపిఎం కు సంబంధించినటువంటి 4 స్థానాలు ఉన్నాయి కాబట్టి తలా ఆ 3 పార్టీలకు సంబంధించి తలా ఒక మంత్రి పదవి ఇవ్వాలనేటువంటి ఆలోచన ఇటు విజయ్ కూడా చేసినట్లు, అదే విధంగా టీవీకేలో ఉన్నటువంటి ముఖ్య నేతలు కూడా ఆ విధమైనటువంటి నిర్ణయం ఖచ్చితంగా విజయ్ తీసుకోవాలని చెప్పి కూడా సూచనలు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అందుకు విజయ్ కూడా సుముఖత వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. సో వీటితో సంతృప్తి చెందకపోతే మాత్రం వాళ్ళు ఏ విధంగానైనా కూడా సంతృప్తి చేయడానికి విజయ్ వర్గంతో పాటు విజయ్ కూడా చాలా పాజిటివ్ మైండ్ తో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే తాము ఏదైతే ఇటు మద్దతు ప్రకటించామని చెప్పి రిలీజ్ చేసినటువంటి 3 పార్టీలు లేఖల్లో అయితే మాత్రము తాము రాష్ట్ర ప్రజల సేవ కోసం, అదేవిధంగా ప్రజాస్వామ్యం కాపాడడం కోసమే విజయ్కి మద్దతు ఇస్తున్నట్లు తెలిపాయి కానీ ఎక్కడా కూడా తమ డిమాండ్లు అయితే మాత్రము ఆ లేఖలో ప్రస్తావనకు తీసుకురాలేదు. కార్తిక్, లోకేష్, అంటే ప్రధానంగా ఒక క్వశ్చన్ ఎరైజ్ అవుతోంది. ఇది మేబీ లెఫ్ట్ పార్టీల నుంచి కాకుండా మామూలు ప్రజల నుంచే వస్తుంది. 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖను విజయ్ మొత్తం హోల్సమ్గా అంటే అందజేసే అవకాశం ఉందా? కంబైన్డ్గా ఇటు గవర్నర్ నుంచి కూడా ఇంకో క్వశ్చన్ ఎరైజ్ అయ్యే అవకాశం ఉంది. మీరు కూటమిగా పోటీ చేయలేదు, విడివిడిగా పోటీ చేశారు కాబట్టి దాన్ని ఆమోదించే అవకాశం ఈసారైనా ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానిస్తారా అన్న క్వశ్చన్ ఎరైజ్ అవుతుంది. మరి
ఎగ్జాక్ట్ గా రాజ్యాంగబద్ధంగా లేదా ప్రజాస్వామ్యబద్ధంగా చూస్తే సింగిల్ పార్టీ ఎజెండా, సింగిల్ లార్జెస్ట్ పార్టీకి స్థానాలు తక్కువైనప్పుడు ఇతర పార్టీల నుండి కూడా మద్దతు తీసుకునేటువంటి దాఖలాలు అనేకం ఉన్నాయి. అలా మద్దతు కూడగట్టి, కూటమి కూడగట్టి ఎన్నో ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మనం చూస్తే కూటమి ప్రభుత్వమే కొలువుతీరినటువంటి పరిస్థితి. అదే విధంగా ఇక్కడ కూడా విజయ్ కి ఆప్షన్ ఉంది, కూటమి తీసుకునేటువంటి ఆప్షన్ ఉంది. కూటమి నుంచి కూడా ఏదైతే విజయ్ కి మద్దతు ప్రకటించేటువంటి పార్టీలు తమ లేఖలు సబ్మిట్ చేయాలి కాబట్టి ఆ లేఖలు విజయ్ వద్ద ఉన్నాయి. అది గవర్నర్ సబ్మిట్ చేస్తాడు. గవర్నర్ అనుమతి ఇచ్చి తీరాల్సిందే రాజ్యాంగబద్ధంగా. కార్తీక్. రైట్ లోకేష్.